ఒక చక్కటి పాఠాన్ని మరి కొద్ది నిమిషాలు కొన్ని మాటలను మన వాక్యం నుండి నేర్చుకుందాం. దయచేసి ఎవరో మాట్లాడవద్దు, ఉన్న కొద్ది మంది అయినా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఆశించే నీవు ఆచరించవా అనే ఒక చక్కటి ఆలోచనాత్మకమైన సందేశాన్ని, పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వర్లరా, ఆశించే నీవు ఆచరించవా అనే ఒక చక్కటి అంశాన్ని తెలుసుకుందాం. ఏమంటే ఈరోజు కుటుంబాలలో, సమాజంలో ఉన్న లేదు సంఘాలలో ఉన్న కుటుంబాలను మనం ఒకసారి ఆలోచిస్తే, ఒక భర్త తన భార్య నుండి ఏం ఆశిస్తాడు చెప్పండి? ఒక భర్త తన భార్య నుండి ఏం ఆశిస్తాడు అంటే, నా భార్య నన్ను ప్రేమించాలి, నా భార్య నా మాట వినాలి, నా భార్య నా మాటకు లోబడి ఉండాలి, నాకు విధేయురాలై ఉండాలి అని ఒక భర్త తన భార్య నుండి కోరుకుంటాడు. తనకు విధేయురాలుగా, తన మాటకు లోబడి, తిరగబడని దానిగా, గౌరవించే దానిగా ఉండాలి అని ఒక భర్త తన భార్య నుండి ఆశిస్తాడు. అలాగే ఒక భార్య తన భర్త నుండి ఏం ఆశిస్తుంది? ఏమండి, నా భర్త నన్ను ప్రేమించాలని కోరుకుంటుంది. నా భర్త నన్ను మాత్రమే ప్రేమించాలి, వేరే స్త్రీలను కన్నెత్తు కూడా చూడకూడదు. నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా భర్త నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అని ఒక భార్య ఆశిస్తుంది, కోరుకుంటుంది. అలాగే కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయం ఏం ఆశిస్తారు చెప్పండి? తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర నుండి ఏమి ఆశిస్తారు అంటే, తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట వినాలి అని, తమ మాటకు విధేయులై ఉండాలి అని, తమ మాటను గౌరవించాలి అని, తమని ప్రేమించాలి అని, తమ ఆలనా పాలన వృద్ధాప్యంలో చూసుకోవాలి అని తల్లిదండ్రులుగా తమ పిల్లల నుండి కోరుకుంటారు, ఆశిస్తారు. అలాగే సమాజంలో కానీ, సంఘంలో కానీ, గ్రామాలలో కానీ, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలలో కానీ ఎదుట వ్యక్తి నుండి, సమాజంలో ఉన్న ఒక వ్యక్తి నుండి సహజంగా ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, ఏం ఆశిస్తాడు చెప్పండి? సమాజంలో ఉన్న ఒక వ్యక్తి నుండి మనం ఆశించేది ఏంటి అని అంటే, మన గురించి సమాజంలో ఉన్న వాళ్ళందరూ మంచిగా మాట్లాడుకోవాలి, నా గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలి, నా గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి, నన్ను ఎవ్వరూ ద్వేషించకూడదు, నా గురించి ఎవరు నెగిటివ్గా చెప్పకూడదు, నన్ను అందరూ పొగడాలి, అందరూ నాకు ప్రేమ చూపించాలి, నాతో ప్రేమగా ఉండాలి, ఎవరు నన్ను అవమానించకూడదు అని మనం కోరుకుంటాం. అర్థమవుతుందండి? అదే బాధలలో ఉన్నవారైతే, బాధతో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్న నన్ను వాదార్చే వాళ్ళు ఉంటే బాగుండు, ఆదుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నాకు సహాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండు అని ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తి ఆశిస్తాడు. మనం ఇవి ఎదుటివారి నుండి ఆశిస్తాం. అంటే మనం ఎదుటివారి నుండి ఏం ఆశిస్తున్నాం మన విషయంలో అని అంటే, ఎదుటివారు మన విషయంలో నిస్వార్థమైన ప్రేమను చూపించాలి, మన విషయంలో స్వార్థం అనేది చూపించకూడదు, పక్షపాతం అనేది చూపించకూడదు, ద్వేషం అనేది కనపరచకూడదు, ఎదుటివారు మనల్ని ప్రేమించాలి అని మనం కోరుకుంటాం. ఎదుటి వ్యక్తి నుండి మనం ఆశించేదండి. అర్థమవుతుంది కదండి? అంటే ఎదుటివారిని గురించి మనం ఏం ఆశిస్తాం, ఎదుటివారిలో మనం ఏం ఆశిస్తాము అంటే, ఎప్పుడు మనకి ఫేవర్గా ఎదుటి వాళ్ళు ఉండాలనే మనం ఆశిస్తాం. అంతే కదండి? ఎవరన్నా మన గురించి ఎవరికన్నా నెగిటివ్గా చెప్పారనుకోండి, చాలా తలుచుకొని బాధపడుతుంటారు. నేను అంత చెడ్డదానినా, నేనేం అన్యాయం చేశాను, నా గురించి అలా చెప్పడం ఏంటి,
అంటే ఆ నెగిటివ్ మాటలు ఏవైతే ఉన్నాయో అవి మనం జీర్ణించుకోలేము. అదే ఒక వ్యక్తి మన గురించి మంచిగా చెప్పాడనుకోండి నలుగురికి, చాలా ఉప్పొంగిపోతుంటాం, సంతోషపడుతుంటాం. అదేంటి? ఒక వ్యక్తి మన గురించి నెగెటివ్‌గా చెబితే బాధపడుతున్నాం. ఒక వ్యక్తి మన గురించి పాజిటివ్‌గా కొన్ని విషయాలు మంచిగా చెబితే ఉప్పొంగిపోతున్నాం, సంతోషపడుతున్నాం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఎదుటివారి నుండి ఏం కోరుకుంటాడు అంటే, నా విషయంలో ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా ఉండాలి, పక్షపాతం లేకుండా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి, నిస్వార్థమైన ప్రేమను చూపించాలి అని మనం ఎదుటివారి విషయంలో మనం ఆశిస్తాం. బాగుంది కదండి ఇది? చాలా బాగుంది. కానీ ఆశిస్తున్న మనం, అలా ఆశించే మనల్ని యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళలో మనం ఏం ఆశిస్తాం? మంచినే ఆశిస్తాం, నిస్వార్థమైన ప్రేమనే మనం ఆశిస్తాం. అలా ఆశించే మనుషుల గురించి, మానవ సమాజం గురించి యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాటను చెబుతున్నారు. చూడండి దేవుని వాళ్ళరా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం దేవుని వాళ్ళరా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుందురో అలాగుననే మీరును వారికి మొదట చేయండి. మీరు ఎదుటివారి నుండి ఏది ఆశిస్తారో, ఏం చేయాలని మీరు కోరుకుంటారో, మీరు కోరుకునే మీరు, ఆశించే మీరు, ఆశపడే మీరు ఏం చేయాలో తెలుసా? మొదట మీరు దేనినైతే ఇతరుల నుండి ఆశిస్తున్నారో అది మొదట మీరు చేయండి. కానీ సమాజంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని వాళ్ళరా, ఆశించే వీడు మాత్రం ఆచరించడు. ఏమండి? కోరుకునే వీడు మాత్రం వాడు ఏదైతే ఆశిస్తున్నాడో అది చేయడండి. వీడు ఎప్పుడు జనాన్ని తిడుతూనే ఉంటాడు, కానీ వీడు మాత్రం ఒక మాట కూడా ఎవరు అనకూడదు. వీడు ఎవరిని ప్రేమించడు, అందరిని ద్వేషిస్తుంటాడు, కానీ అందరూ వీడిని ప్రేమించాలి. వీడు ఎవరి గురించి పాజిటివ్గా చెప్పడు, అంత నెగిటివ్గా చెబుతుంటాడు, సహోదరుని విమర్శిస్తూనే ఉంటాడు, సహోదరుల మీద నెపములు మోపుతూనే ఉంటాడు. కానీ వీడి గురించి సహోదరులు ఏం చెప్పాలి? గొప్పగా చెప్పాలి. ఇది న్యాయమా చెప్పండి? నువ్వేమో ఎదుటివారి గురించి, అందరూ నా గురించి మంచిగా మాట్లాడుకోవాలి, అందరూ నా విషయంలో ప్రేమ చూపించాలి, అందరూ నాకు ఫేవర్గా ఉండాలి, అందరూ నాకు సహాయం చేయాలి, ఆదరణ ఇవ్వాలని మనం కోరుకుంటాం. అలా కోరుకుంటున్న వీడు ఏమండి, వీడు మాత్రం ఎవరిని ప్రేమించడండి. వీడు మాత్రం ఎవరి గురించి మంచిగా చెప్పుకోడు. ఇది న్యాయం అంటారా చెప్పండి? న్యాయం కాదు దేవుని వాళ్ళరా. మనం ఎదుటి వారి నుండి ఏదైనా ఆశిస్తున్నాము అని అంటే అది మొదట మనం చేసి ఉండాలి. అదే అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు ఎదుటివారిలో ఏం కోరుకుంటారు? అందరూ ప్రేమించాలి, ప్రేమగా ఉండాలి, చక్కగా కలపరగొట్టుగా ఉండాలి, విరోధ భావం లేకుండా, మనస్పర్ధలు లేకుండా మంచిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. బాగుంది. కానీ నువ్వు ఉండగలుగుతున్నావా? నువ్వు ఏదైతే ఇతరుల నుండి ఆశిస్తున్నావో అది చేయగలుగుతున్నావా? అందరూ ప్రేమించాలని కోరుకునే నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ గురించి అంత మంచిగానే చెప్పుకోవాలనుకుంటున్నా, నువ్వు అందరి గురించి మంచిగానే మాట్లాడుతున్నావా? ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకోవాలి, నాకు సహాయం చేయాలని ఆశపడుతున్నా నువ్వు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావా? సహాయం చేసావా? లేదే. ఎదుటివారిని నువ్వు ప్రేమించలేవు, ఎదుటివారి గురించి మంచిగా చెప్పలేవు, ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయలేని నీకు సహాయాన్ని కోసం ఎదురు చూసే అర్హత నీకుందా? అర్థమవుతున్నాయండి ఈ మాటలు. ఆపదలో ఉన్నప్పుడు నువ్వెవరికి సహాయం చేయు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు సహాయాన్ని కోరుకోవటం ఏమైనా న్యాయమా? ఆలోచించండి దేవుని వాళ్ళరా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? ఏమండి?
కావున మనుషులు ఏమి చేయవలెనని కావున మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురో కోరుకుంటున్నారో అలాగుననే అలాగుననే మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలాగుననే మీరును మీరును వారికి చేయుడి. వారికి చేయుడి. ఉమ్, ఇది ధర్మశాస్త్రమును ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చాలండి. ధర్మశాస్త్రం అంతా ఏం ఘోషిస్తుందో తెలుసా? ప్రవక్తల ఉపదేశం, ప్రవక్తల బోధ ఏం ఘోషిస్తుందో తెలుసా అండి? నువ్వు ఎదుటి వారిని ఏదైతే ఆశిస్తున్నావో అది మొదట నువ్వు చేయడం నేర్చుకో అంటున్నాడండి. కానీ మనుషులు అలా ఉన్నారా అండి? మనుషులు అలా ఆలోచిస్తారా చెప్పండి? మనుషులు అలా ఆశిస్తారా చెప్పండి? లేదు దేవుని వారలారా. మనుషులైతే ఎదుటి వారి నుండి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, వారికి అనుకూలంగా, వారికి ఫేవర్గా ఉండాలని కోరుకుంటాడు. కానీ వాడు మాత్రం ఎవ్వరికి ఫేవర్గా ఉండడండి. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని కదండి. మనుషుల సైకాలజీ ఆయనకు తెలుసు, మనుషుల మనస్తత్వం ఆయనకు తెలుసు. చాలామంది అంటుంటారండి సంఘంలో వాక్యం చెబుతున్నప్పుడు, నువ్వు కూడా వాక్యం నేర్చుకొని దేవుని కోసం బ్రతికితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు, నీకు అనేకులకు మాదిరిగా ఉండేటట్టు నిన్ను వాడుకుంటాడని చెప్తే వాడేమంటాడో తెలుసా అండి? ఎవరు మారతారండి? ఎవరు వింటారండి? ఎవరు తెలుసుకుంటారండి అనే మాటలు మాట్లాడతాడు. అనగానే వీడి విషయానికి వచ్చేసరికి ఎవరు వింటారు, ఎవరు మారతారు, ఎవరు తెలుసుకుంటారు అని అంటాడు. అంటే వీడు ఏం ఆశిస్తున్నాడు? ఎదుటివారు మారాలి అని, ఎదుటివారి నుండి మార్పు రావాలని కోరుకుంటున్నాడు. అంతే కదా? ఎదుటివారు సత్యాన్ని తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. అలా ఎదుటివారి నుండి మార్పు కోరుకుంటున్న వీడు ఏమైనా మారాడా? అసలు మొదట నువ్వు మారకుండా, నువ్వు తెలుసుకోకుండా, నువ్వు నేర్చుకోకుండా, నువ్వు అనుసరించకుండా ఎదుటివారు మారాలి, ఎదుటివారు తెలుసుకోవాలి, ఎదుటివారు చెయ్యాలి అనుకోవడం ఎంతవరకు వాస్తవం చెప్పండి? అది ఎంతవరకు సమంజసం చెప్పండి? కాదు దేవుని వర్లారా. మొదట మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా మనం చెయ్యాలి. అలా చెయ్యాలనే ధర్మశాస్త్రం అంతా ఘోషిస్తుంది. ప్రవక్తల బోధలు, ప్రవక్తల ప్రవచనాలు, ప్రవక్తల ఉపదేశాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి దేవుని వాళ్ళరా. కానీ ప్రేమిస్తున్నారా చెప్పండి? అలా ప్రేమించేవారు ఉన్నారా? అందరూ ప్రేమ కావాలని కోరుకుంటారు. అందరూ నా ఎడల ప్రేమ చూపించాలి, దయ చూపించాలి అని అనుకుంటారు. కానీ వీరు మాత్రం ప్రేమించరు. అందుకే అందుకే పౌలు గారు ఒక అద్భుతమైన మాటను చెబుతున్నారండి. చూడండి, రోమపత్రిక. పౌలు గారు ఒక అద్భుతమైన మాటను చెబుతూ అంటున్నారు ప్రేమను గూర్చి. రోమపత్రిక 13వ అధ్యాయం చూడండి దేవుని వాళ్ళరా. రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుండి చూద్దామండి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. అర్థమైందా అండి? ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు అంటున్నాడు. అచ్చి ఉండడం అంటే అప్పు ఉండడం. అచ్చి ఉండడం అనగా అప్పు ఉండడం. ఇప్పుడు ప్రేమ విషయంలో అప్పున్నారు మీరు అంటున్నాడు. అప్పు అనగానే మనం చేసిన స్వయం కృషి, బంధన బ్యాంకు ఈ అప్పులు కాదండి. డ్వాక్రా ఈ అప్పులు కాదు. మీరు అప్పున్నారు అంటున్నాడు. ఏ విషయంలో? ప్రేమ విషయంలో మీరు అప్పున్నారు, ప్రేమించడంలో మీరు వెనకబడిపోయి ఉన్నారు అంటున్నాడండి. మిమ్మల్ని ఎదుటివారు ప్రేమించాలి, మీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి, మీకు ప్రేమను చూపించాలని మీరు ఆశపడుతున్నారే, అలా మీ మీద సహోదరులు ప్రేమ చూపిస్తుంటే, వాళ్ళు ప్రేమ చూపిస్తుంటే కూడా తిరిగి ప్రేమించలేకపోతున్నావు చూడు, అదే అప్పు ఉండడం. అర్థమైందండి?
ఇప్పుడు ఒక 50,000 ఎవరైనా అప్పు ఇచ్చారనుకోండి, తిరిగి ఇవ్వకపోతే ఏంటి? అప్పు ఉండడమే కదా. మనకి ఒక 50,000 అప్పు ఇచ్చారు, మనం తిరిగి మరలా తీర్చలేకపోతే అతనికి మనం ఏమున్నట్టు? అప్పున్నాం. ఇప్పుడు సంఘంలో మన సహోదరులు మనల్ని ప్రేమిస్తున్నారు, మనము కూడా తిరిగి ప్రేమించలేకపోతున్నాము అంటే మన సహోదరులకు మనం ఏమున్నాం? ప్రేమించే విషయంలో అప్పు పడిపోయామంటున్నాడు, ప్రేమ విషయంలో అప్పున్నాం అంటున్నాడు. అప్పున్నామంటే ఏమంటున్నాడు చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయములో ఎవనికిని అప్పు ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడే లేఖనాలను నెరవేర్చువాడు. పొరుగువానిని ప్రేమించువాడే వాక్యానుసారంగా బ్రతుకువాడు. లేఖనాలను నెరవేర్చువాడే సహోదరుని ప్రేమించేవాడు. ఇప్పుడు మన సహోదరులను ప్రేమిస్తేనే వాక్యాన్ని మనం నెరవేర్చినట్టు. సహోదరును పొరుగువారిని మనం ప్రేమిస్తేనే వాక్య ప్రకారం మనం బ్రతికినట్టు. అదండి దానికి అర్థం. అదే అంటున్నాడు ఏమని? ధర్మశాస్త్రమును ఏమండి పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ధర్మశాస్త్రం అనగా వాక్యం, లేఖనం. ఇప్పుడు పొరుగువాడిని ప్రేమించేవాడు ఎవరట? వాక్యాన్నంతటిని నెరవేర్చిన వాడు, వాక్యాన్ని నెరవేర్చిన వాడు అని అంటూ. ఎలాగంటే ధర్మశాస్త్రంలో ఏముంది? జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రంలో ఏముందండి? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? కాబట్టి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి? వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, ఎదుటి వారిది ఏది ఆశించకూడదు. ఇవన్నీ ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్న కట్టడలు. ఇప్పుడు నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తే, నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలిగితే, ఆ ప్రధానమైన ఆజ్ఞను నెరవేర్చగలిగితే ఇవన్నీ కూడా నువ్వు నెరవేర్చినట్టే అన్నాడండి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బైబిల్లో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించని ఒక్క ఆజ్ఞను పాటిస్తే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నెరవేర్చినట్టేనట అని అంటూ కిందకి ఏమంటున్నాడు చూడండి. ఎలాగంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నీ ఇతరులదేది ఆశించవద్దు అనునవనియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇముడి ఉన్నది అంటున్నాడండి. ఏమండి? అర్థమవుతుందా? కంగారైపోకండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం విషయంలో ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? వ్యభిచరించకూడదు అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఏమంటే ఎవరికో ఒక ఆవిడికి, ఒక ఆయనకి భారీగా ఉంది, ఆవిడని ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఎవరో ఒక స్త్రీకి భర్తగా ఉన్నాడు, వాడిని ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఎందుకు ఆశించొద్దు అంటున్నాడు? ఒక భారీగా నువ్వు ఉన్నావు, మీ ఆయన నిన్ను పట్టించుకోకుండా వేరే ఒక ఆమెతో తిరుగుతుంటే మానసికంగా నువ్వెంత బాధపడతావు? చాలా బాధపడతాం కదా. నన్ను పట్టించుకోవడం లేదు, నేను నచ్చలేదా, నేను అందంగా లేనా, ఆమెతో తిరగడం ఏంటి అని కుమిలిపోతుంది భార్య. ఈ బాధ నీకు తెలుసు కదా. మరి నువ్వు మరొక భార్యకు భర్తగా ఉన్నవాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే, ఒకవేళ ఎవరైనా ఏమండి సమాజంలో అలా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆ భార్య కూడా అంతే బాధపడుతుంది కదండి. ఏమంటే అర్థమవుతుందా? వ్యభిచారం గురించి ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, ఎందుకు ఈ విషయాన్ని మెన్షన్ చేశాడు అని అంటే, నీలాంటి ఒక స్త్రీయే తన భర్తను నువ్వు డైవర్ట్ చేయడం వలన, అక్రమ సంబంధం పెట్టుకోవడం వలన ఒక భర్తకు భార్య కలిగిన ఆ స్త్రీ కూడా చాలా బాధపడుతుంటుంది కదా. ఆ బాధ ఏదో నీకు తెలుసు కదా. కాబట్టి నువ్వు నీకు కలిగిన భర్తతోనే ఉండాలి.
ఒకవేళ నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం చేసినట్టు. ఇది కూడా ఆజ్ఞల్లో ఒకటండి. అదే నువ్వు ఎదుటి వారిని ప్రేమించగలిగితే నాలాంటి ఒక ఆడదాని జీవితం ఎందుకు పాడు చేయాలి అని, ఆ పచ్చటి కాపురంలో ఎందుకు చిచ్చు పెట్టాలి అని ఆలోచించి మనసు మార్చుకుంటాం. ఎప్పుడు? నిన్ను వలే నీ సహోదరులను ప్రేమించినప్పుడు. అలాగే ముందుకెళ్తే ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దు అంటున్నాడు. నరహత్య ఎందుకు చేయొద్దన్నాడు? నిజంగా నిన్ను వలే నీ సహోదరును ప్రేమిస్తే నరహత్య చేస్తామండి? ఉదాహరణకి మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మనం చాలా బాధపడతాం. ఏదైనా దెబ్బ తగిలితే చాలా బాధపడతాం. ఆ బాధ ఏంటో మనకు తెలుసు. ఒక వ్యక్తిని మనం కొట్టినప్పుడు, నరికినప్పుడు, చంపడానికి ప్రయత్నించినప్పుడు మనలాంటి బాధే వాడికి కూడా ఉంది. ఎందుకు కొట్టడం, చంపడం అని మనం ఆలోచించి ప్రేమించినప్పుడు చంపగలుగుతామా? చంపలేం. ఏదైనా ఒక వస్తువు పోతే మనకి చాలా బాధ వేస్తుంటుంది. పొద్దస్తమానం దానికోసం మనేది పెట్టుకుంటాం కదా. ఆ బాధ ఏంటో మనకు తెలుసు. వస్తువు పోగొట్టుకుంటే ఎంత బాధో మనకు తెలుసు. అది ఎదుటోడు వస్తువుని దొబ్బెత్తే వాడెంత బాధపడతాడో తెలీదా? అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే నీకు ఎలాంటి బాధలైతే ఉన్నాయో ఎదుటి వారికి అదే బాధ ఉంటుందని నువ్వు గ్రహిస్తావు. గ్రహించి నువ్వు మానుకుంటావు చేయాల్సింది. నువ్వు మానుకుంటావు గనుక ఈ ఆజ్ఞలన్నీ ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించువను ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయంట. అంటే ఆ 10 ఆజ్ఞలు కూడా, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఎందులో ఉన్నాయి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఆ ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. అర్థమైందా అండి? ఇప్పుడు ఒకే ఒక ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తే, ఆ ఆజ్ఞను నువ్వు అనుసరిస్తే, ఏమండి, వ్యభిచారం అనే ఆజ్ఞను, దొంగతనం అనే ఆజ్ఞను, నరహత్య అనే ఆజ్ఞను, ఎదుటివారిని ఆశించే ఆజ్ఞ, ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించినట్టే. అదండి దానికి అర్థం. ఈ ఆజ్ఞలన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఒక్క ఆజ్ఞలోనే పెట్టాడు. ఏంటి ఆ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో ఇమిడి ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ ఇమిడి ఉన్నాయి. అంటే ఈ ఆజ్ఞలన్నీ పాటించేయాలి నువ్వు అని అంటే ఒక్క ఆజ్ఞ పాటిస్తే చాలు. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ఇప్పుడు మీకు ఏం అర్థం కావాలి అంటే, నేను ఎవరిని చంపడం లేదండి, ఎవరి దగ్గర దొంగిలించడం లేదండి, ఎవరిది నేను ఆశించడం లేదండి అని నువ్వు అనుకొని ఉన్నా, నువ్వు నీ తోటి సహోదరుడిని, నువ్వు పొరుగువాడిని ప్రేమించలేకపోతే ఈ ఆజ్ఞలన్నీ నువ్వు నెరవేర్చినట్టు కాదు. అర్థమవుతుందా లేదండి? అర్థమవుతుందా? నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను ఎవరిది ఆశించడం లేదు, ఎవరిని దోచుకోవడం లేదని నువ్వు అనుకున్నా, నువ్వు అవేమి చేయకపోయినా, నువ్వు నీ సహోదరుని ప్రేమించలేకపోతే ఇవన్నీ కూడా చేసేసినట్టే. అదే కదా దానికి అర్థం. కారణం ఏంటి? అవన్నీ తీసుకొచ్చి ఇందులో ఇమిడ్చాడు. ఈ ఒక్క ఆజ్ఞ నువ్వేం చేయాలి? పాటించాలి దేవుని వారలారా. అందుకే అంటున్నాడు ఏమని? ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ఆజ్ఞలన్నీ నెరవేర్చినట్లే. వినాలి, ప్రేమ పొరుగువాడికి ఏం చేయదు? కీడు చేయదు. మనం కనుక ప్రేమించగలిగితే, మనం ఎదుటివారిని, పొరుగువారిని ప్రేమించగలిగితే ఆ ప్రేమ అనేది ఏముంది? ప్రేమ అనేది ఏంటి? ఎదుటివారికి కీడు చేయదు. కాబట్టి ప్రేమ అనేది ఉండాలి దేవుని వారలారా. మన సహోదరులను ప్రేమించాలి. దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పిన ఆజ్ఞలన్నీ పాటించి నువ్వు నీ సంఘంలో ఉన్న సహోదరులను, నీ గ్రామంలో ఉన్న సహోదరులను, నీ దేశంలో ఉన్న సహోదరులను నువ్వు ప్రేమించలేకపోయిన నాడు నువ్వు ఆజ్ఞలన్నీ పాటించినా ఉపయోగం ఏం లేదు. ఎందుకు? నువ్వు ప్రధానమైన ఆజ్ఞని మీరేస్తున్నావు, అసలైన ఆజ్ఞ మీరేస్తున్నావు అంటున్నాడు. దేవుని వారు. ఏది ప్రధానమైన ఆజ్ఞ? యేసుక్రీస్తు వారు సమాజంలో నిలబడి దేవుని జ్ఞానాన్ని ఉన్నతంగా ప్రకటిస్తుంటే ఒక శాస్త్రి వచ్చాడండి. ఏమండి? ఒక శాస్త్రి వచ్చి
బోధకుడా, మహానుభావుడా, బైబిల్లో నుండి ఎంత జ్ఞానాన్ని చెబుతున్నావయ్యా, నీ జ్ఞానానికి మాకు ఆశ్చర్యం కలుగుతుంది, నీ బోధకు మేము ఆశ్చర్యచకితులం అవుతున్నాం, ఇంత గొప్పగా నువ్వు దేవుని జ్ఞానాన్ని చెబుతున్నావే, అయితే ఒక ప్రశ్న నిన్ను అడుగుతా అని ఒక శాస్త్రి వచ్చి యేసుక్రీస్తు అడుగుతున్నాడండి. ఇంత బాగా దేవుని వాక్యం నువ్వు చెబుతున్నావే, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెబుతావా అని అడిగాడు. అడిగి ఒక ప్రశ్న అడిగాడండి. ఏంటి అని అంటే, ధర్మశాస్త్రములో ప్రధానమైన ఆజ్ఞ ఏది చెప్పండి. చాలా గొప్పగా చెబుతున్నారు కదా మీరు వాక్యాన్ని. అసలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదో చెప్పండి అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారో తెలుసా అండి? చూడండి ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారో చూడండి. మార్కు సువార్త ఏమంటే ధర్మశాస్త్రములో, బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ గురించి చెబుతున్నాడు. ప్రధానమైన ఆజ్ఞ మార్కు సువార్త ఏమండి, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం దేవుని వారలారా. మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. ఏమండి 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. బోధకుడా, నువ్వు ధర్మశాస్త్రం అంత అనర్గళంగా గణ చెబుతున్నావు కదా వాక్యాన్ని. బైబిల్లో ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞది ప్రభువా అని అంటే ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీవు నీ ప్రభువుని ప్రేమించటమే ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. నువ్వు నీ తండ్రిని ప్రేమించటమే ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. కానీ మన తండ్రిని ఇలా ప్రేమించగలుగుతున్నామా చెప్పండి? మన తండ్రిని మనం ప్రేమించగలుగుతున్నామా? బ్రతికిచ్చింది ఆయన, బ్రతికిస్తున్నది ఆయన, పెంచుతున్నది ఆయన, పోషిస్తున్నది ఆయన, ప్రకృతిని పెట్టుబడిగా పెట్టింది ఆయన, చల్లటి గాలినిస్తున్నది ఆయన, వేడినిస్తున్నది ఆయన. ఆయన వలన పుట్టిన మనం, ఆయన వలన బ్రతుకుతున్న మనం ఆయన కోసం ఆలోచిస్తున్నామా? ఆయన్ని ప్రేమించగలుగుతున్నామా చెప్పండి? ప్రేమిస్తున్నామండి అని చెప్పగలరేమో, కానీ ప్రేమించడం అంటే అసలు నిజంగా ప్రేమ అంటే ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎవరైనా ఒకవేళ చెబితే ఆ ప్రేమించేవాడు ఎలా ఉండాలో 4 విషయాలు చెబుతున్నాడు. చదవండి. ఫస్ట్ది, నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలంటున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలని చెప్పుకుంటున్నావు కదా, అయితే నువ్వు ఎలా ప్రేమించాలో తెలుసా? నీ పూర్ణ హృదయముతో. పూర్ణం అనగా సంపూర్ణం అనగా పూర్తిగా, కంప్లీట్గా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలట. ఎవరైనా ఉన్నారా చెప్పండి? పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే ఏంటి? మన హృదయము పూర్తిగా దేవునితో నిండిపోవాలి. పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే మనం మన హృదయంలో పూర్తిగా దేవుని నింపుకోవాలి, దేవుని జ్ఞానాన్ని నింపుకోవాలి. కొంత లోకంలో ఉన్న ఆశలు, కొంత లోకంలో ఉన్న డబ్బు, కొంత లోకంలో ఉన్న బంగారం, కొంత లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు, కొంత లోకంలో ఉన్న బంధుత్వ ప్రీతి, రక్త సంబంధం ప్రీతి, భార్య ప్రీతి, భర్త ప్రీతి, ఇవన్నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎలా పూర్తిగా దేవుణ్ణి హృదయంతో ప్రేమించినట్టు? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎలా ప్రేమించినట్టు కాదు కదా. ఏమంటే సంపూర్ణం అనగా కంప్లీట్. ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి, దాన్ని సంపూర్ణంగా నింపితేనేమంటాం? పూర్తిగా ఉన్నాయి అంటాం, అంతే కదా. అదే సగం వరకే నింపితే అది అసంపూర్ణం. ఇప్పుడు నీ హృదయము కొంత లోకంలో ఉన్న వాటితో, కొంత లోకంలో ఉన్న బంధుత్వాలతో, కొన్ని లోకంలో ఉన్న బంధాలతో, కొన్ని లోకంలో ఉన్న ఆశలతో నీ హృదయం సగం నిండిపోయింది. కొంత మాత్రమే నీ హృదయంలో దేవునికి చోటిచ్చావు. ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్ట కాదు, అసంపూర్ణమే అది.
పూర్తిగా లేడు దేవుడు. ఏమున్నాయి? సగం సగం బంగారం మీద ప్రేమ ఉంది, సగం ఆస్తుల మీద ప్రేమ ఉంది, సగం బంధువుల మీద ప్రీతి ఉంది, సగం భార్య మీద ప్రీతి ఉంది, సగం భర్త మీద ప్రీతి ఉంది, సగం కన్నవాళ్ళ మీద ఉంది. కొంత సంపాదించాలి, సాధించాలి, ఏదో కూడబెట్టుకోవాలని ఆశలు ఉన్నాయి. ఇన్ని ఆశలు పెట్టుకొని హృదయంలో దాచుకున్న నువ్వు సగం ఇవన్నీ వీటితో నింపేశావు, కొంతే దేవునికి చోటిచ్చావు. ఇది పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్టు కాదు. పూర్ణ హృదయంతో అంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా నింపుకొని కేవలం దేవుని కోసమే ఆలోచించేవాడు, దేవుని సంకల్పాన్ని నింపుకున్నవాడే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించినట్టు. రెండోది ఏమంటున్నాడు? పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి అంటున్నాడు. పూర్ణ ఆత్మతో ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ 4 విషయాల్లో ఆలోచించండి, పరిశీలించుకోండి. ఇలా ఉన్నానా నేనైనా ఆలోచించండి. ఒకటి ఫస్ట్ది ఏమైపోయింది? నీ పూర్ణ హృదయం. అందులో ఏమైపోయాం? ఫెయిల్ అయిపోయాం. ఎవరిలో ఉంది చెప్పండి? పూర్తిగా దేవుని వాక్యం, పూర్తిగా దేవుని మనసు, పూర్తిగా దేవుడు ఎవరిలో ఉన్నాడు? ఎవరి వాక్యం ఎవరిలో ఉంది చెప్పండి? ప్రార్థన చేయమంటేనే తడబాటు, ప్రార్థన చేయమంటేనే భయం, పాట పాడమంటేనే భయం, వాక్యం చదవడం అంటే ఏమండి అంత గల్లంతు. ఏంటి? పదాలన్నీ గల్లంతు. అంటే ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం సంపూర్ణంగా లేవు అని అంటే మనలో ఏమి లేదు? పూర్ణ హృదయంతో మనం ఏం చేయటం లేదు? దేవుణ్ణి ప్రేమించటం లేదు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం ఉందంటే నేను కంప్లీట్ మ్యాన్ కాదు, సంపూర్ణ హృదయంతో దేవుని ప్రేమించడం లేదు అని ఎవరికి వాళ్ళే రిజల్ట్ చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. అప్పుడు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది. ఇకపోతే రెండో విషయంలో ఏమంటున్నాడు? నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలి అంటున్నాడు. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం ఏంటండి? ఆలోచించండి. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం ఎలా? పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించడం ఎలా? ఆత్మ అంటే ఏంటి? మన శరీరాన్ని నడిపిస్తున్నది ఆత్మ. మన శరీరం కదులుతుంది అని అంటే, మాట్లాడగలుగుతుంది అని అంటే, చూడగలుగుతుంది అని అంటే, వినగలుగుతుంది అని అంటే కారణం ఏంటి? ఆత్మ మనలో ఉండి నడిపిస్తుంది, మాట్లాడింపజేస్తుంది, పని చేయింపజేస్తుంది. అంతే కదండి. పవర్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? ఫ్యాను తిరుగుతుంది. పవర్ ఉంది కాబట్టి ఏం చేస్తుంది? మైకు పలుకుతుంది. ఆత్మ ఉంది కనుకనే మీరేం చేశారు? కూర్చున్నారు. ఆత్మ లేని ఏ దేహమైన ఏమవుతుంది? శవం. అంటే మనం మాట్లాడాలన్నా, కదలాలి అన్నా, చూడాలి అన్నా, పనులు చేసుకోవాలి అన్నా, వినాలి అన్నా, ఎక్కడికైనా నడిచి వెళ్ళాలి అన్నా నడిపిస్తున్నది, మాట్లాడింపజేస్తున్నది, కదిలింపజేస్తున్నది, వినేటట్టు చేస్తున్నది ఏంటి? ఆత్మ. ఆత్మ చెబితేనే శరీరం ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇప్పుడు నువ్వు పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తే నీ ఆత్మ ఎప్పుడు నీ శరీరంతో ఏం పని చేపిస్తుందో తెలుసా? దేవుని పనే చేపిస్తుంది, దేవుని కార్యక్రమాలే తిరిగేటట్టు చేస్తుంది. ఎవరున్నారు చెప్పండి? సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? లేరు. ఎలా చెప్పగలం అంటే ఆత్మ శరీరాన్ని దేవుని పనిలో వాడడం లేదు, ఆత్మ శరీరం చేత దేవుని పని చేయించడం లేదు. శరీరానికి సంబంధమైన పనులైతే ఎంత కష్టమైనా చేపిస్తుంది, కానీ దేవుని కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి చేయాలని అనిపించడం లేదు, సహకరించాలని అనిపించడం లేదు, ఒళ్ళు వంగనివ్వడం లేదు. అంటే శరీరం ఆధీనంలోనికి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మ మాట శరీరం వినడం లేదు, శరీరం మాటే ఆత్మ వినవలసిన అవసరత వచ్చింది అని అంటే ఏం చేయడం లేదు? మనం పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడం లేదు. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? తన ఆత్మ ఎప్పుడు శరీరంతో దేవుని కార్యక్రమాలే చేపిస్తుంది, దేవుని కార్యక్రమాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ కూడా ఏమైపోయాం మనం? ఫెయిల్. కొంతవరకే ఉన్నాం, కొన్ని విషయాల్లోనే ఉన్నాం. పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే మన రోజత్తమానం చేసే పనులు ఒక పక్క, ఏమండి
మనం మన కోసం రోజత్తమానం చేసుకునే పనులు ఒక పేపర్ మీద ఒక పక్క, దేవుని కోసం చేసిన పనులన్నీ ఒక పక్క రాసుకోండి. ఇప్పుడు అర్థమైపోతుంది నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుని కోసం దేవుని ప్రేమిస్తున్నావో లేదో అర్థమైపోతుంది. ఏవి మన కోసం చేసుకునేవి పేపర్లు పేపర్లు పేపర్లు, పుస్తకాలు 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 మొత్తం నిండిపోతాయి. కానీ దేవుని కోసం చేసింది మాత్రం ఏమంటే పేపర్లో 2 లైన్లు కూడా నిండవు. అంతే కదండి. ఏమంటే నేను చెప్తున్నా ఏమైనా తప్పుగా అనిపిస్తుందా, అవాస్తవంగా అనిపిస్తుందా? వాస్తవం దేవుని వారలారా. నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించడం అని అంటే నీ ఆత్మ ఏదైతే ఉందో నీ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ, నీ శరీరము చేత దేవుని పనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. అలా కాకుండా నీ శరీరం ఎప్పుడు నీ సొంత కార్యక్రమాలకే ఎక్కువ చేస్తుంది వెళ్ళిపోతుంది అనుకోండి, ఎక్కువ నీ పనుల మీదే వెళ్ళిపోతున్నావు అనుకోండి, నీ పూర్ణాత్మతో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. రెండవ దానిలో కూడా ఏమైపోయావు? ఫెయిల్. ఇంకోటి మూడోది ఏమో చూడండి, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. పూర్ణ వివేకముతో ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో చెప్పండి. వివేకము అనగా ఏంటి? వివేకము అనగా జ్ఞానము, తెలివి, మేధస్సు. ఇప్పుడు దేవుడు మనకి మంచి వివేకాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అమ్మా ఇటనాలి ఏదైనా ఉంటే అయిపోయాక మాట్లాడుకుందరు ప్లీజ్, అయిపోయాక మాట్లాడుకుందరు. కానీ ఇప్పుడు నీ పూర్ణ వివేకముతో అని అంటే దేవుడు మనకు మంచి తెలివితేటలు ఇచ్చాడు కదా, మంచి తెలివితేటలు ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానంతో, ఈ పూర్ణ జ్ఞానంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామో మనం? దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలు దేనికి వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన వివేకాన్ని దేనికోసం వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన మేధస్సును దేనికోసం వాడుతున్నావు? బ్రతుకు తెరువు కోసం వాడతాం, సంపాదన కోసం వాడతాం, ఏమండి కుటుంబ పోషణ కొరకు వాడతాం, కూడబెట్టుకోవడానికి వాడతాం. అంతే కదండి. ఇల్లు కట్టుకోవడానికి వాడతాం, పొలం పండించడానికి వాడతాం, వ్యాపారం చేసుకోవడానికి వాడతాం, బిజినెస్ చేసుకోవడానికి వాడతాం. ఈ శరీర సంబంధమైన ఈ భూమి మీద గొప్పగా బ్రతకడానికే మనకున్న పూర్ణ జ్ఞానమును, పూర్ణ తెలివిని వినియోగిస్తారు మనుషులు. అంతే కదండి. కానీ దేవుని కోసం దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని పూర్తిగా ఎప్పుడైనా నువ్వు దేవుని పనిలో వాడావా? నీకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఎప్పుడైనా బైబిల్ని పరిశీలించావా? దేవుడు నీకిచ్చిన మేధస్సుతో ఎప్పుడైనా 66 పుస్తకాల్లో ఏముందో పరిశీలించావా? దేవుడు నీకిచ్చిన జ్ఞానంతో ఒక వ్యక్తిని, ఒక పాపని, ఒక ఆత్మని ఎలా రక్షించాలో ప్రణాళికలు నీ జ్ఞానంతో వేసుకున్నావా? దేవుడు నీకిచ్చిన జ్ఞానంతో ఎలా ఈ సమాజానికి సత్యాన్ని పరిచయం చేయాలని తెలివైన మార్గాలు ఎంచుకొని తెలివిగా నువ్వు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళావా? వాడం. మన పూర్ణ వివేకాన్ని, పూర్ణ జ్ఞానాన్ని, పూర్ణ తెలివితేటలను, మన మేధాశక్తిని దేనికి వాడతాం? కాసుల కోసం వాడతాం, ఏమండి బంగారం కోసం వాడతాం, బ్రతుకు తెరువు కోసం వాడతాం, ఆస్తుల కోసం వాడతాం, డెవలప్మెంట్ కోసం వాడతాం, శరీర సంబంధమైన ఎదుగుదల కోసం వాడతాం. కానీ అదే జ్ఞానాన్ని దేవుని పనిలో వాడతామా? వాడరండి. ఎవరు వాడరండి. చూడండి, డిగ్రీలు, పీజీలు, ఇంటర్లు, బీటెక్లు, ఎంటెక్లు చూసి చేస్తుంటారు. కనీసం బైబిల్లో ఏముందో కూడా తెలియదు. బైబిల్లో అక్షర జ్ఞానం ఉండదు. బైబిల్లో నుండి అక్షర జ్ఞానం నేర్చుకున్నది ఉండదు. ఏమైంది వీళ్ళ జ్ఞానం దేవుని విషయంలో? లేదు. కానీ వారి సొంత విషయాల్లో సంపూర్ణంగా వాడుతున్నారు. కానీ దేవునిని పూర్ణ వివేకముతో ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎలా ఉంటాడు? తనకున్న జ్ఞానాన్ని, తనకున్న తెలివితేటలను, తనకున్న మేధాశక్తిని ఏం చేస్తాడు? వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ఆలోచించడానికి, వాక్యాన్ని సమాజానికి వినిపించడానికి, ఈ సత్యవాక్యాన్ని సమాజంలో తెలివిగా అందచేయడం కోసం, ఒక ఆత్మను రక్షించుకోవడం కోసం ఏం చేస్తాడు? వాడతాడు. మనం వాడటం లేదంటే మనం ఏం చేసినట్టు? పూర్ణ వివేకంతో మనం దేవుణ్ణి ప్రేమించలేదు. మూడోది కూడా ఏమైంది? ఫెయిల్. నాలుగోది, నీ పూర్ణ బలముతో నువ్వు నీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. పూర్ణ బలంతో ప్రేమిస్తున్నామండి దేవుణ్ణి.
పూర్ణ బలంతో ప్రేమించడం ఏంటండి? నా పూర్ణ బలంతో ఇల్లు కట్టుకున్నా అంటాం, నా బలంతో ఇల్లు కట్టుకున్నా అంటాం, నా కష్టంతో ఇల్లు కట్టుకున్నా అంటాం, నా కష్టంతో 10 ఎకరాలు పంట పండించే అంటాం, నా కష్టంతో నా కొడుకుల్ని ప్రయోజకులను చేసే అంటాం, నా కష్టంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా అంటాం. అవును, ఎస్, నీ సంపూర్ణ బలముతో ఇవన్నీ జరిగిస్తున్నావు. నీ పిల్లల్ని పెంచుకోవడం కోసం, నీ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, 10 ఎకరాలు పొలం పండించడం కోసం, బిజినెస్ చేయడం కోసం, వీటన్నిటికీ ఏం చేసావు నువ్వు? నీ బలాన్ని, నీ శక్తిని పూర్ణంగా వినియోగించావు. కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో నీ పూర్ణ బలాన్ని ఎప్పుడైనా వినియోగించావా? లేదు కదండి, లేదు కదండి. ఒంటిలో ఉన్న సత్తువ, ఎముకల్లో ఉన్న సత్తువ, మజిల్స్లో ఉన్న సత్తువ, కండరాల్లో ఉన్న సత్తువ దేనికోసం ఖర్చు పెట్టాం మనం బ్రతుకు కాలమంతా? భార్య ఏమో భర్త కోసం, భర్త ఏమో భార్య కోసం, తల్లిదండ్రులేమో పిల్లల కోసం. ఏమండి, ఈ లోకంలో ఏదో సాధించడం కోసం మన బలాన్నంతా పోగొట్టుకొని వృద్ధాప్యంలో ఏముంటుంది చెప్పండి? ఇక కాలం అంతా శరీర సంబంధమైన విషయాలకి బలాన్నంతా వాడేసాము. చివరికి ఏముంటుంది? కూర్చోవాలంటే కూర్చోలేరు, లెగాలంటే అమ్మమ్మమ్మ అనుకుంటూ లేస్తుంటారు. ఎందుకు? ఎముకల్లో సత్తువు లేదు. కూర్చోవాలంటే కూర్చోలేరు, నడవాలంటే నడవలేరు, మాట్లాడాలంటే మాట్లాడలేరు. ఎందుకు? బలానంతా లోకానికి అర్పించేశారండి. బలానంతా, ఈ పూర్ణ బలానంతా దేనికోసం వాడేశారు? లోకం కోసమే వాడేశారు. దేవుని కోసం ఏమీ లేదా అంటే దేవుని కోసం ఏం వాడలేదు. దేవుని కోసం సంపూర్ణ బలాన్ని వాడారా? ఎప్పుడైనా ఒళ్ళు అలసిపోయేటట్టు మీరు దేవుని పని చేశారా? ఒళ్ళు అలసిపోయే విధంగా మీరు ఎప్పుడైనా దేవుని పని చేశారా? లేదు కదండి. ఏమండి, మనకి ఆదివారం లేదా ఏదైనా సభకెళ్ళి కూర్చొని వాక్యం వినాలంటేనే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఏమండి, పెద్ద కొండెత్తుకున్నట్టే ఉంటుంది, పెద్ద బండెత్తుకున్నట్టే ఉంటుంది. కానీ అక్కడ ఏదైనా కష్టం ఉందా చెప్పండి? వెళ్ళేటప్పుడు సగం వాహనంలో వెళ్తాం, వాహనంలో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కుర్చీలు ఉంటాయి, కుర్చీలో కూర్చుంటాం, చక్కగా 1 గంట వాక్యం వింటాం, తర్వాత కడుపు నిండా భోంచేసి వస్తాం. ఇందులో ఏమైనా కష్టం అనిపించిందా? లేదు కదా. మనం మోసే బరువు ఏం లేదు కదా, మనమే అలసిపోలేదు కదా. అలసిపోయే విధంగా ఎప్పుడైనా మనం దేవుని పని చేసామంటే మన లైఫ్లో ఎక్కడ ఏదో చిన్న చిన్న సందర్భాలు 1-2 తప్ప ఎక్కువ కనిపించవు. మన పూర్ణ బలాన్ని వినియోగిస్తే అలసిపోతాం, కానీ ఎప్పుడూ అలసిపోవాలా. కారణం మనం వినియోగించలేదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ బలాన్నంతా నీ కుటుంబం కోసం, నీ బలాన్నంతా లోకంలో ఏదో సాధించడం కోసం, నీ శక్తినంతా లోకంలో ధారపోసి నీ పూర్ణ బలాన్ని వినియోగించేశావు, నా కోసం ఏం చేయలేదు, ఏం చేయడం లేదని. దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉంటాడో తెలుసా? దేవుని పనిలో అలసిపోతాడు. దేవుని పనిలో అలసిపోతాడు, తనకున్న శక్తిని పూర్ణంగా వినియోగిస్తాడు. అలా వినియోగించేవాడే దేవుణ్ణి పూర్ణ బలముతో ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. అర్థమైందా అండి? ఇప్పుడు 4వది కూడా ఏమైపోయింది? మనం మన పూర్ణ బలాన్ని, మన లైఫ్ని అంతా దేవుని పనిలో వాడామంటే లేదండి. దానికి నిదర్శనం ఒకే ఆయన ఉన్నాడు. ఎవరు? ఈ తరంలో జయశాలి శ్రీ పిడి సుందరరావు గారండి. తన యవ్వన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కాబట్టి తన పూర్ణ బలాన్నంతా దేవుని పనిలో ఖర్చు చేశాడు ఆయన. తన జ్ఞానాన్నంతా దేవుని పనిలో ఖర్చు చేశాడు ఆయన. తన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాడు ఆయన. తన పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాడు ఆయన. లేదంటారా? ఆయన చెప్పిన మాటలు ఎలాంటివండి? ఆయన చెప్పిన ప్రసంగాలు ఎలాంటివండి? క్రూరులను కూడా మార్చేసాయండి, నక్సలైట్లను కూడా మార్చేసాయండి, దుర్మార్గులను కూడా మార్చేసాయండి, విద్యావంతులను ఆలోచింపజేశాయి, పండితులనేంటి, పామరులనేంటి, పేదవాడినేంటి, గొప్పవాడినేంటి, ప్రతి ఒక్కరిని కట్టిపడేసాయి దేవుల్లో. కారణం ఏంటో తెలుసా? తన పూర్ణ వివేకాన్ని, జ్ఞానాన్ని ఆయన వాడాడు. తన పూర్ణ బలాన్ని వాడాడు. తన పూర్ణ ఆత్మను దేవుని పనిలో వాడాడు. చివరి మాట ఏంటి? తన పూర్ణ బలాన్ని, శక్తిని ఆయన వాడాడు. అలా ఉంటుందండి, దేవుని ప్రేమించేవాడు అలా ఉంటాడండి అని చెబుతూ కింద ఏమంటున్నాడు చూడండి. ఇదేంటి?
ఇదేంటి? మొదటి ఆజ్ఞ. రెండవది కూడా ఉంది. రెండవ ఆజ్ఞ ఉంది. ఏంటి ఆ రెండవ ఆజ్ఞ అని అంటే, నీవు నిన్ను వలె నిన్ను వలె పొరుగు వారిని నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని ప్రేమింపవలెనది ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన మనకి రెండే రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి, మనం ఇప్పటి వరకు చెప్పుకునే విధంగా దేవుణ్ణి ప్రేమించటం మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏంటివి ఆజ్ఞలు? ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి? రెండే రెండు ఆజ్ఞలు. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి శక్తి లోపం లేకుండా ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటి అని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండిట్లో దేనినైనా నువ్వు చేయలేకపోయినా, ఈ రెండిట్లో ఏ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయినా, నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమించినా ఏముండదు మనకి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి? సహోదరులను ప్రేమించకపోతే పాపమా? ఎస్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నది రెండవ ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ప్రేమించలేదనుకో, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపులకు పరలోకం ఉంటుందా చెప్పండి? పాపులకు పరలోకం ఉంటుందా అండి? పాపులకు పరలోకం ఉంటుందా అండి? ఉండదు దేవుని వారలారా, ఉండదు దేవుని వారలారా. అంటే ఆయన చెప్పే ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే, నీకు నువ్వు నీ శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటావు? చాలా ప్రేమించుకుంటాం కదండి, చాలా ప్రేమించుకుంటాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే, మన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాము అని అంటే, మన శరీరం చలికి తట్టుకోదు, వర్షానికి తట్టుకోదు, ఎండకి తట్టుకోదు, ఉక్కపోతకే తట్టుకోదు, దేనికి తట్టుకోదు. అంత సుకుమారమైనవి మన శరీరాలు. మన శరీరాన్ని కూడా మనం ఏం చేసుకుంటాం? ఎండ దెబ్బ తగలకుండా, వర్షానికి నానిపోకుండా, చలికి ఇబ్బంది పడకుండా, ఉక్కపోతకి ఇబ్బంది పడకుండా మన శరీరాన్ని మనం ఏం చేసుకుంటాం? కాపాడుకుంటాం. ఆకలి వేస్తే వెంటనే భోజనం పెడతాం కదా, దాహం వేస్తే వెంటనే నీళ్ళు తాగుతాం. అంటే నీ శరీరాన్ని నువ్వు ఎంత శ్రద్ధగా కాపాడుకుంటున్నావు, ఎంత చక్కగా ప్రేమించుకుంటున్నావు. అలాగే ఎదుటివారిని కూడా నువ్వు ప్రేమించాలి. అంటే ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, నీకు ఉన్న ఇబ్బందే వారికి ఉంటుందని నువ్వు గ్రహించి ఏం చేయాలి? నీ సహోదరుని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ సహోదరుని ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈ ప్రేమించే విషయంలో మనం ఏమైనా ఫెయిల్ అయిపోయామా, ఆజ్ఞ అతిక్రమించామా, మనం ఏమైనట్టు? పాపులం. పాపులము మేము. పాట ఉంది కదండి, ఉందా లేదా? ఆజ్ఞ అతిక్రమిస్తే ఇక ఆ పాట పాడుకోవాల్సిందే మనం. కాబట్టి ఆలోచించండి దేవుని వారలారా. ఏమండి, సహోదరులు కనుక మనం ప్రేమించలేకపోతే అసలు పరలోకం కూడా పోగొట్టుకున్నట్టే అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే, సంఘంలో ఉన్న వాళ్ళని ప్రేమించకపోతే, గ్రామంలో ఉన్న నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించలేకపోతే, ప్రేమించిన నీకు పరలోకం లేదన్నాడు. ద్వేషించే నువ్వు నరహంతకుడు అన్నాడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం లేదన్నాడు. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట. ముగించుకుందాం ఏమండి, ముగించుకుందామండి. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా. ఏమండి, చాలా జాగ్రత్తగా. ఏమండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. చాలండి. ఏమండి, ఇక్కడ వినాలి మీరు. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక సేఫ్ జోన్లో ఉన్నామంటున్నాడు. నువ్వు నీ సహోదరులను ప్రేమిస్తే నువ్వు సేఫ్ అయిపోయావు అంటున్నాడు. నువ్వు జీవమందు నిలిచి ఉన్నావు అంటున్నాడు. ఒకవేళ నువ్వు నీ సహోదరును ప్రేమించలేకపోతే, నువ్వు నీ సహోదరు ఎడల ప్రేమ చూపించలేకపోతే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు అంటున్నాడు. అదేనండి అర్థం. అదే చదవండి మరలా.
మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణం అంటే డేంజర్ జోన్లో నుండి సేఫ్టీ జోన్లోనికి వచ్చాం. దాటి ఉన్నామని మరణములో నుండి జీవములోనికి దాటిపోయాం అని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ప్రేమ లేకపోతే మరణమందు నిలిచి ఉన్నాడు. డేంజర్ జోన్లో ఉన్నాడు అంటున్నాడు. ప్రేమించలేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అంటున్నాడు, నరకానికి దగ్గరగా ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందనండి. ప్రేమించిన వాడేమో సేఫ్టీ జోన్లో అంటే పరలోకానికి దగ్గరగా ఉన్నాడు. సహోదరును ప్రేమించని వాడు డేంజర్ జోన్లో ఉన్నాడు అంటే నరకానికి దగ్గరగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నరకం పరలోకం మనకు కన్ఫర్మ్ అవ్వాలి, మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి? సహోదరుని ప్రేమించాలి. ఇప్పుడు ఆలోచించండి, ఏమండి నేను పుట్టిన కాడ నుంచి అబద్ధం ఆడలేదండి, ఏమండి నేను పుట్టిన కాడ నుంచి దొంగతనం చేయలేదండి, ఏమండి నేను పుట్టిన కాడ నుంచి ఇతరులది ఏది ఆశించలేదండి అని నువ్వు చెప్పుకున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నరకానికి దగ్గరగా ఉన్నావు, డేంజర్ జోన్లో ఉన్నావు అంటున్నాడు ఆయన. అవన్నీ చేసిన వృధా అయిపోతే ప్రేమించకపోతే. ప్రేమ చూపించాలండి. సంఘములో ఒకరికొకరు ప్రేమ చూపించాలి, ఆప్యాయత చూపించాలి, ఒకరికొకరికి ఆప్యాయతతో పలకరించుకోవాలి. సంఘంలో ఒక వ్యక్తి కనిపించినప్పుడు ఉన్న ఊరైనా పక్కింటైనా వందనాలు చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. చాలామంది వందనాలు కూడా చెప్పరండి. 100 రూపాయలు ఏమైనా ఖర్చు అవుతాయా చెప్పండి? వందనాలు చెబితే 100 రూపాయలు ఏమైనా ఖర్చు అయిపోతాయా? 100 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా ఖర్చు అవ్వదు. నోటి మాటేగా. ఏం పోయిద్ది? అహం అడ్డు వస్తుందా? ఈగో అడ్డు వస్తుందా? నేనేంటి, నా స్థాయి ఏంటి, నా లెవెల్ ఏంటి, నేను వందనాలు చెప్పడం ఏంటి అనిపిస్తుందా? కానీ నేనేమన్నాడో తెలుసా? సంఘములో ఉన్న నిన్ను ఆయన ఏమన్నాడో తెలుసా? సంఘములో ఉన్న నువ్వు వందనాలు చెప్పడానికే ఫీల్ అవుతున్నావు, పలకరించడానికే ఫీల్ అవుతున్నావు, కానీ సంఘములో ఉన్న నువ్వు నీ సహోదరుడికి ఏమవ్వాలో తెలుసా? దాసుడు అయిపోవాలి. చదవండి, ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుందండి ఆ మాట? గలతీయులకు రాసిన పత్రిక. వందనాలు చెప్పడానికే, పలకరించడానికే చిన్నతనంగా వాళ్ళు పలకరించినప్పుడు, వాళ్ళు వందనాలు చెప్పినప్పుడు నేనెందుకు వందనాలు చెప్పాలి, నేనెందుకు పలకరించాలి అని చాలామంది భావిస్తుంటారు. వందనాలు చెప్పడానికి నువ్వు అంత ఫీల్ అవుతున్నావా నాన్న? అయితే నీకు ఒక విషయం చెప్తా, ఇప్పుడు చదువు అంటున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం 3వ లైను దేవుని వాళ్ళరా. శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై, మరలా ప్రేమ వచ్చింది చూసారా? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు ఏం చేయాలి? దాసులుగా ఉండాలి. ఒకడికొకడు దాసులై ఉండాలి. మీరు ఒకడికొకడు దాసులై ఉండాలి. దాసుడు అనగా ఏంటి? పనివాడు. దాసుడు అనగా ఏంటి? బానిస అని కూడా అర్థం వస్తుందండి. ఏమండి? దాసుడు అనగా పనివాడు, ఏమండి బానిస అని కూడా అర్థం వస్తుంది. అంటే సంఘములో ఉన్న నువ్వు నీ సహోదరుడికి ఎలా ఉండాలో తెలుసా? నీ మీద నేను గొప్పోని అనకూడదు. నువ్వు నీ సహోదరుడికి దాసుడుగా ఉండాలంటే పనివాడిగా ఉండాలి. వందనాలే చెప్పలేవు, తగ్గించుకోలేవు, పలకరించలేని నువ్వు నిన్నేం చేయమంటున్నాడు ఆయన? సంఘములో ఉన్న నీ సహోదరునికి నువ్వేమైపోవాలో తెలుసా? దాసుడు అయిపోవాలి, బానిసవైపోవాలి. చాలామంది లోకంలో కొన్ని విషయాలకు బానిసలు అయిపోతున్నారు. దేనికి? ముందుకు బానిస అయినోడు ఏం చేస్తారో చెప్పండి? ఎప్పుడు ముందు కొట్టుకాడికే తిరుగుతుంటాడు. అమ్మాయిలకు బానిస అయినోడు ఏం చేస్తారో చెప్పండి? ఎప్పుడు అమ్మాయిల వెనక తిరుగుతుంటాడు. ఇప్పుడు నిన్ను నీ సహోదరుడికి నువ్వేమైపోవాలి? దాసుడవు అనగా పనివాడు అయిపోవాలి, బానిసవైపోవాలి. ఈ మాటను ఎందుకు ప్రయోగిస్తున్నాడు అంటే దేవుడు, అంటే అంత డెప్త్గా ఎందుకు చెబుతున్నాడు అంటే నువ్వు అంత తగ్గించుకోవాలి అని. పనివాడు అంటే జీతగాడు అని అంటే, ఏమంటే బానిస అంటే ఎంత తగ్గింపు, ఎంత తక్కువ. కాబట్టి నీ సహోదరుని నువ్వేం చేయాలి? సంఘంలో ఉన్న సహోదరుని ప్రేమిస్తూ, ప్రేమ చూపిస్తూ ఒకరికొకడు దాసులై ఉండాలి. దాసులు. ఏమండి? బాసులు కాదు. ఒకడికొకడు బాసులు అవ్వండి, ఒకడికొకడు రెచ్చిపోండి, ఒకడికొకడికి నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోండి అని చెప్పడం లేదండి.
జయశాలి గారి బాధ కూడా అదేనండి. సంఘాల్లో చూసారా అధికారం పిచ్చి, ఏమండి సంఘంలో చూసారా అధికారం కోసం, గుర్తింపు కోసం, ప్రత్యేకత కోసం మెంటల్ వచ్చేస్తుందండి. ఎవరికి మైండ్ పని చేయట్లేదంట ఆయనకి, బైబిల్ కూడా గుర్తుండడం లేదంట. ఎందుకు అన్ని లెటర్లు వెళ్ళిపోతున్నాయి ఆయన దగ్గరికి. కారణం ఏంటి? ఒరే నువ్వు ఒకడికొకడు దాసులై ఉండని ఆయన చెబితే మనం బాసులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం, మనం గొప్పవాళ్ళుగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. కానీ గురువే ఏమన్నాడో తెలుసండి, యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసండి, ఏం చేశాడో తెలుసండి, తన దగ్గరున్న శిష్యుల పాదాలు కడిగాడు. ఏంటండి యేసుక్రీస్తు స్థాయి ఏంటండి అసలు? యేసుక్రీస్తు స్టేటస్ ఏంటండి అసలు? ఆయన ఏంటి శిష్యుల పాదాలు పట్టుకోవడం ఏంటి, శిష్యుల పాదాలు కడగటం ఏంటి? ఆలోచించండి. ఎంత తగ్గించుకున్నాడు ఆయన. ఇటనాలి ఎంత తగ్గించుకున్నాడండి ఆయన. మనమైతే ఏమన్నాం చెప్పండి, మనకంటే కొంచెం డబ్బు విషయంలో, ఆస్తుల విషయంలో, సంపాదన విషయంలో తక్కువ వాడినితో కూర్చోడానికి ఇష్టపడతామని చెప్పండి. మనమేమో సంపాదన విషయంలో నా స్థాయి వాడికి లేదని వాడితో స్నేహం చేయం, వాడితో కలిసి కూర్చోము, కలిసి భోజనం కూడా చేయం మనం. ఎందుకు? వాడు పేదోడండి, వాడు దరిద్రుడండి లోకంలో. నా స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయటం ఏంటి? అంతే కదండి. అందుకే చూడండి, సమాజంలో డబ్బున్నోళ్ళందరూ డబ్బున్నోళ్ళతోనే స్నేహం చేస్తారు, ఆస్తులున్నోళ్ళందరూ ఆస్తులున్నోళ్ళతోనే స్నేహం చేస్తారు. అందుకే ముఖేష్ అంబానీ చూడండి, పేదవాడితో స్నేహం చేస్తాడు. చెప్పండి, ముఖేష్ అంబానీ వాడు స్థాయిలో ఉన్న వాళ్ళతోనే వాడు స్నేహం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు స్థాయి ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, చాలా గొప్పవాడు ఆయన. అంత స్థాయిలో ఉన్న ఆయన శిష్యుల పాదాలు పట్టుకున్నాడండి. బా ఎంత తగ్గింపండి నిజంగా. శిష్యుల పాదాలు కడిగాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఎందుకు ఆయన శిష్యుల పాదాలు కడిగాడో తెలుసా? నెక్స్ట్ నా తర్వాత మీరు కడగాలని, నా తర్వాత మీరు ఎదుటి వారి పాదాలు కడిగే అంత తగ్గింపు స్వభావం, తగ్గించుకొని దాసులుగా ఉండాలని చెప్పాడు. లేడా ఆయన దాసుడుగా లేడా? యేసుక్రీస్తు వారు దాసుడుగా వచ్చాడంట భూమి మీదకు. చూడండి చివరి మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి దేవుని వాళ్ళరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఆయనది ఎలాంటి మనసు అని అంటే చెబుతున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి, కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎలా చేసుకున్నాడటండి? ఎలా వచ్చాడట ఆయన? ఆయన స్టేటస్ ఏంటట? ఆయన స్థాయి ఏంటట? ఆయన దేవునితో సమానంగా ఉన్నవాడు. పరలోకంలో ఆయన వైభవం, ఆయన స్టేటస్, ఆయన స్థాయి దేవునితో సమానం. దేవునితో సమానంగా ఉన్న ఆయన అలా సమానంగా ఉండటం గొప్ప విషయం, దాన్ని విడిచిపెట్టనని అనుకోలేదు. కానీ ఆయన ఎలా వచ్చాడట ఈ లోకానికి? ఎలా వచ్చాడటండి? మనుషుల పోలికగా పుట్టి, మనుషుల పోలికగా పుట్టడమే యేసుక్రీస్తు వారు చాలా లో స్థాయిలోకి వచ్చినట్టు ఆయన. ఎందుకని ఆ మాట అంటున్నాను తెలుసండి? ఆయన ఏంటంటే ఆయన రూపం ఆకాశ మహాకాశాలు పట్టని రూపం ఆయనది. మరి మన రూపం, ఆయన ధరించుకున్న రూపం 6 అడుగుల చిన్న దేహం. 6 అడుగుల చిన్న దేహం ఎక్కడ? అనంత రూపం ఎక్కడ చెప్పండి? ఆకాశ మహాకాశాలు పట్టని రూపం ఎక్కడ చెప్పండి? అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ పెద్ద విశ్వరూపాన్ని చిన్న 6 అడుగుల దేహంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడు. అలా ఈ శరీరంలోకి వచ్చాడు. ఈ శరీరం ఏమైనా మంచిదా చెప్పండి? ఇందాక చెప్పుకున్నట్టు ఏమండి, చలికి తట్టుకోలేదు, ఎండకి తట్టుకోలేదు, వానకి తట్టుకోలేదు, ఆకలికి తట్టుకోలేదు. అంత భయంకరమైన ఈ శరీరం, మట్టి శరీరం. తర్వాత చచ్చిపోతే మట్టిలో కలిసిపోయి మాయమైపోతుంది. ఏంటి? ఈ మట్టి శరీరం.
అలాంటి ఈ మట్టి శరీరంలోనికి ఎవరు వచ్చారు? అక్షయుడు వచ్చాడు, అమరుడు వచ్చాడు, నాశనము లేని వాడు వచ్చాడు, మరణము లేని వాడు వచ్చాడు. ఎందులోనికి? మరణమైపోయే, అక్షమైపోయే, మట్టిలో కలిసిపోయే ఈ మట్టి దేహంలోనికి ఒక మహా ఆత్మ వచ్చింది అని అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు చెప్పండి. అలా మనిషి పోలికగా పుట్టడమే గొప్ప విషయం అనుకుంటే మరలా మనుషులలో ఏ పోలిక ధరించాడట? చదవండి. మనుషుల పోలికగా పుట్టి మనుషులే స్వల్పులు అనుకుంటే, చాలా తక్కువ స్థాయి అనుకుంటే, ఆ మనుషులలో మరలా బిలిగేట్స్ కాదండి, బిలిగేట్స్ స్వరూపం ధరించలేదు ఆయన. డబ్బున్నవాడి స్వరూపం ధరించలేదు ఆయన. దాసుని స్వరూపము ధరించెను. మీలో ఒకరికొకడు దాసులే ఉండమని ఆయన చేశాడా లేదా చెప్పండి. ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుకనే మిమ్మల్ని కూడా ఎలా ఉండమన్నాడు? దాసుడుగా ఉండాలి అన్నాడు. నిజంగా ఆయన దాసుడు పోలికను ధరించాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడండి. అదే అంటున్నాడు ఏమండి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దాసుడంటే పనివాడికి ఈ లోకానికి వచ్చాడండి. అందుకే శిష్యుల పాదాలు కడిగాడు. దానికంటే లో స్థాయి ఏంటి? రిక్తుడిగా చేసుకోవడం. మనుషుని పోలికగా పుట్టడమే తక్కువ స్థాయి అనుకుంటే, ఆ మనుషుల్లో మరలా దాసుడి స్వరూపం ధరించడమే ఇంకా దిగిపోయాడు అనుకుంటే, ఇంకా అందులో రిక్తునిగా వచ్చాడట. ఏమండి? రిక్తునిగా చేసుకున్నాడట. రిక్తునిగా అంటే ఏంటో తెలుసండి? దరిద్రుడుగా, ఏమీ లేనివాడిగా. ఏముందండి ఈ లోకంలో యేసుక్రీస్తు చెప్పండి? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగబడలేదు. కలిగింది మొత్తం ఆయన వలనే కలిగింది. ఆయన వలన కలిగిన ఈ లోకంలో ఆయనకు చిల్లి గవ్వైనా ఉందా చెప్పండి? అర్థమవుతుందా? రిక్తునిగా అంటే ఏమీ లేనివాడిగా, దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. దరిద్రుడికి లోకానికి వచ్చాడు. ఏమీ లేదండి ఆయనకి. ఆయన ఎక్కడ పుట్టాడు? పాలరాతి బంగళాలో పుట్టాడా? ఏమండి? పశువుల తొట్టిలో పరుండ పెట్టాడు ఆయన. అంటే ఏమీ లేదు, ఉయ్యాల కూడా లేదు ఆయన పరుండ పెట్టడానికి లేదు. ఆయన పుట్టినప్పుడు ఆయన పరుండ పెట్టడానికి కనీసం ఉయ్యాలలో వేసే స్తోమత కూడా తన తల్లికి లేదు. అంటే ఎంత దరిద్రుడిగా, ఏమి లేనివాడిగా ఆయన పుట్టాడు ఆలోచించండి. ఎంత తగ్గించుకున్నాడండి. మరి మహనీయుడు గొప్పవాడే అంత తగ్గించుకుంటే మనమెంతండి? దేవునితో సమానంగా ఉన్నవాడే, మహాకాశాలు పట్టనవాడే ఏమండి ఒక మనిషిని పోలికగా, దాసుని స్వరూపంగా, రిక్తునిగా చేసుకుంటే మనం ఎంతటోళ్ళం తగ్గించుకోవడానికి? నేను తగ్గడం ఏంటి? తగ్గేది లేదంటున్నారు చాలామంది. ఏమండి? నేను తగ్గించుకోవడం ఏంటి? నేను వాడికి క్షమాపణ చెప్పడం ఏంటి? నేను వాడిని ప్రేమించడం ఏంటి? వాడి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అంటున్నారు. ఏమంటే లోకంలో నీకు ఏ స్థాయి అయినా ఉండొచ్చు, లోకంలో నీకు ఏ పదవులైనా ఉండొచ్చు, లోకంలో నీకు ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు. నువ్వు సంఘములోకి వచ్చిన తర్వాత సంఘములో ఉన్న సభ్యులతో నువ్వు సమానం. సంఘములో ఉన్న సహోదరులతో నీకు సమానం. నీకు లోకంలో అధికారం ఉందని, పదవులు ఉన్నాయని, స్టేటస్ ఉందని, నేను గొప్పోడిని, నేను మీదకి ఎక్కుతానంటే కుదరదు. నువ్వేం చేయాలి? అందరితో పాటుగా ఏం చేయాలి? నీకు ఎంతున్న లోకంలో నువ్వు తగ్గించుకొని నీ సహోదరులతో సమానంగా ఉండాలి. భేదం చూపించకూడదు. నీ సహోదరులు చీపురు కట్టబట్టుకొని ఊడుస్తున్నారా? నేను MTH, MTech, BTech ఇంజనీర్ నేనంటే కుదరదు. పట్టుకొని ఏం చేయాలి? ఓడవాలి. నీ సహోదరులు బరకాలేస్తున్నారనుకో దేవుని పనిలో, నేనేంటి బరకం పట్టుకోవడం ఏంటి అంటారా? అంటే అసలు కుదరదు. ఎందుకు? సమానం. నీకున్న లోకంలో ఉన్న అధికారాన్ని, లోకంలో ఉన్న ఆస్తిని, లోకంలో ఉన్న పదవులను ఎక్కడికి తీసుకురాకూడదు? సంఘంలోనికి తీసుకొచ్చి కంపేర్ చేసుకొని, ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని, నేను గొప్పదాన్ని, నన్ను అందరూ యావండి అంటారు, లోకంలో రాణిగారు అంటారు అనుకోకూడదు. సంఘంలో ఉన్న మనం అందరం ఎవరు? సమానం. లోకంలో మనకి ఎంత స్టేటస్ అయినా ఉండొచ్చు, కానీ మనం ఏం చేయాలి? ఏమండి కొన్ని సంఘాలు ఏం చేస్తారో తెలుసా అండి? మంచి జాబ్ హోల్డర్స్ కారు వేసుకొని వచ్చి ఏమంటే ప్యాంటు మడత పెట్టుకొని చెప్పులు ఇప్పి ఆ చర్చి ప్రాంగణంలో ఉన్న బాత్రూమ్లు ఏవైతే ఉంటాయో అవి కడుగుతారండి. వాళ్ళు అలా సమర్పించుకుంటారు. నేను ఇంజనీర్ని అవ్వటం ఏంటి, బాత్రూమ్లు కడగటం ఏంటని అంటే
వాడు తగ్గించుకున్నట్టు కాదు. నీవు లోకంలో ఇంజనీర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప స్థాయిలో నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఎవరు సమానం. అందరితో పాటు నువ్వేం చేయాలి? దేవుని పనిలో పాల్గొనాలి. నేనేంటి బాత్రూంలో కడగటం ఏంటని అనుకుంటే అడుగుతారండి. ఎవరు? భక్తులు అడుగుతారండి. కారులో తిరిగోడు బాత్రూంలో కడుగుతాడు, కారులో తిరిగోడు చర్చీలు కడుగుతాడు, కారులో తిరిగోడు అయ్యగారి బ్యాగ్ మోస్తాడు. తెలుసా అండి? ఆలోచించండి దేవుని వారరా. సంఘములో సహోదరులు మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యేసుక్రీస్తు అంతటి మహాజ్ఞాని, గొప్పవాడే, పవిత్రుడే, నీతిమంతుడే శిష్యుల పాదాలు పట్టుకొని కాళ్ళు కడిగితే మనం తగ్గనంటే ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? తన సహోదరుని ద్వేషించేవాడు ఎవరట? నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము లేదు. ఆశించే నువ్వు ఆచరిస్తున్నావా అనే ఒక అద్భుతమైన పాఠం ఇది. ప్రారంభం నుంచి మనం ఏమన్నాం? ఎదుటి వారి నుండి మనం ఏం కోరుకుంటామో అది మొదట మనం చేసి ఉండాలి. ప్రేమను కోరుకుంటున్నావా? నువ్వు ప్రేమను పంచాలి. సహాయాన్ని కోరుకుంటున్నావా? నువ్వు సహాయం చేయాలి. ఓదార్పు కోరుకుంటున్నావా? ఎవరైనా ఆదరణ లేక బాధపడుతుంటే ఓదార్పునివ్వాలి. అలా అన్నీ ఆశిస్తున్న నువ్వు ఆచరిస్తూ అనేకులకు మాదిరిగా ఉంటూ ఏం చేయాలి? సహోదరుని ప్రేమిస్తూ పరలోకానికి, నిత్య జీవానికి చేరుకోవాలి. అలా బ్రతుకుతారని ఆశిస్తూ వచ్చిన ప్రార్థన చేసుకొని మరి సమయాన్ని గొప్ప చెప్పుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు కన్న తండ్రి, దేవా, ఇంతవరకు విలువైన మాటలు మీ పిల్లలకు తెలియజేశాను. ఆచరించే నీవు, ఆశించే నీవు ఆచరిస్తున్నావు అని ఒక అద్భుతమైన పాటని విన్నారు తండ్రి. మార్పు రావాలి నాయన. సంఘంలో సహోదరుల పట్ల